హాయ్ ఫ్రెండ్స్. స్నేహానికి వయసుతో సంబంధం ఉండదంటారు. ఇది అక్షరాల నిజం. మా వారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, మామూలుగా ఫ్రెండ్ అనుకోవచ్చు. చూడు, అతను ఈ బాక్స్ నిండా మామిడికాయ పచ్చడి, మొన్నే కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి తీసుకొచ్చి మంచిగా ఇలా కవర్లలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. నేనేమో ఈ చిన్న సీసాలో పెట్టేశాను ఆ పచ్చడిని. కొత్త పచ్చడి, మొన్నే పెట్టిన పచ్చడి. మేము ప్రతి సంవత్సరము మామిడికాయ పచ్చడి పెట్టేదాన్ని, కానీ 10 ఇయర్స్ అవుతుంది నేను పెట్టట్లేనని చెప్పాను కదా. ఇంకా ఇలాగే వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ పెట్టిందే కాకుండా మేము కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయిగా ప్రియా పచ్చళ్ళు, అవి తెచ్చుకొని తింటాం అంతే. అంటే రెగ్యులర్గా పచ్చళ్ళు వేసుకు తినాం కదా, ఎప్పుడో ఒకసారి వేసుకు తింటాం కాబట్టి ఇలా అన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన పచ్చడిని ఇలా సీసాలో పెట్టేశాను నేను. తను ఎంత ప్రేమగా తీసుకొచ్చాడో చూడు, ఈ బాక్స్లో పెట్టి తీసుకొచ్చాడు. మళ్ళీ రిటర్న్ బాక్స్ ఇవ్వనవసరం లేదు, ఆ అంకుల్ అలాగే ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ బాక్స్ కూడా మనకే అన్నమాట, రిటర్న్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ మా సార్కి ఇలా ఓ బాక్స్ పచ్చడి పెట్టడం ఆయనకు చాలా ఇష్టం. అలా పెడితే ఆయనకు తృప్తి. పొద్దుగాలే కాల్ చేశాడు రమ్మని, అయితే ఇంకా ఆయన ఇంకా షాప్ తెరవలేదు, ఇంట్లోనే ఉన్నాను అని అన్నాడు. మళ్ళీ షాప్కి వచ్చి ఇచ్చారట తన ఫ్రెండ్. ఇంత ప్రేమ అతను చూపిస్తున్నాడంటే ఈ పచ్చడిది లెక్క కాదు, ప్రేమ చూపించాడు అనేదే గొప్ప కదా. మనల్ని గుర్తుపెట్టుకొని పెట్టిన పచ్చట్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి మనకు పెడుతున్నాడు అంటే మన మీద ఉన్న ఒక ప్రేమ కొద్దీ తీసుకొచ్చి పెడుతున్నాడు. స్నేహానికి అంత విలువిస్తున్నాడు అనమాట. ఆయన వయసు ఏమో కనీసం ఎంత లేదన్నా మా ఆయన వయసు కంటే 20 ఏళ్ళు ఎక్కువే ఉంటుంది. అలాంటి స్నేహం అనమాట. ఓ అంకులు మా సార్ అనుకోరాదు. ఇంకా నాకు కూడా అలాంటి ఫ్రెండ్సే ఉంటారు ఎక్కువ శాతం. సేమ్ ఏజ్ వాళ్ళకన్నా చిన్నవాళ్ళైనా లేకపోతే పెద్దవాళ్ళైనా నాకు స్నేహితులు. ఇప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే మా సార్ను కూడా గుర్తు పెట్టుకొని మరీ ఇలా మామిడికాయ పచ్చడి తీసుకొచ్చి పెట్టాడు. చాలా జాడెడు తీసుకొచ్చి పెట్టాడా అంతగానో అంటున్నావు అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రేమతో తను తీసుకున్న కొంతలో కొంత తీసుకొచ్చి పెట్టాడంటే అదే గొప్ప కదా. అది ముఖ్యం, ఎంత పెట్టాడన్నది కాదు, ఎంత తీసుకొచ్చాడు మామిడికాయ పచ్చడి అనేది కాదు, కానీ పెట్టాడు ప్రేమ కొద్దీ, అదే గొప్ప కదా. బాయ్ మరి.